హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పుదీనా టమాటా పల్లీ చట్నీ చేస్తున్నా. ఇది అన్నం అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఒక కట్ట పుదీనా తీసుకున్నా, ఆకంతో తుంచి కడిగి పెట్టుకున్నా. ఒక కప్పుడు పల్లీలు తీసుకున్నా, 6 టమాటాలు, ఒక నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టుకున్నా, 10 ఎల్లిపాయలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 10 పచ్చిమిర్చి తీసుకున్నా. తాలింపు కోసం ఎండుమిర్చి, ఆవాలు, పసుపు, జీలకర్ర, కరివేపాకు తీసుకున్నా. టమాటాలు పచ్చిమిర్చి కడిగి కట్ చేసుకున్నా. పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకోవాలి, ఎందుకంటే అట్లనే అయితే నూనెలో పేలుతూ ఉంటాయి, అందుకోసం మధ్యలో కట్ చేసిన. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ నీళ్ళ తడి ఉంటుంది కదా, అది ఇంకే వరకు కలుపుకోవాలి. నీళ్ళ తడి ఇనికిపోయింది. టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేగేంత వరకు కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేగినాయి, ఇవి ఒక గిన్నెలో వేసుకుందాం. ఇందులోనే పల్లీలు వేసుకొని వేగేంత వరకు కలుపుకోవాలి. పల్లీలు కూడా వేగినాయి, ఇవి కూడా గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. టమాటాలు కొంచెం మగ్గినాయి. ఒకసారి కలుపుకొని పుదీనంతా టమాటాల్లో వేసుకోవాలి. టమాటాలు పుదీనా అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇది మగ్గేంత వరకు మూత పెడుతూ కలుపుతూ ఉండాలి. మూత తీసి చూద్దాం. పుదీనా టమాటా అంతా మగ్గిపోయింది. ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. మిక్సీ జార్లో వేయించిన పచ్చిమిర్చి, నానబెట్టిన చింతపండు, ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే పల్లీలు వేసి కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు మిక్సీ పట్టడం అయిపోయింది. అందులోనే ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేయాలి. ఇప్పుడు ఉడికించిన పుదీనా టమాటా కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని అంతా కలుపుకోవాలి. కలపడం ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు కిందిదే పైది పైకే ఉంటుంది. ఈ కలపడం వలన
మొత్తం పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టడం అయిపోయింది. ఇదంతా ఒక గిన్నెలో వేసుకుందాం. మీరు కూడా ఇలా చేసుకోండి. పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కోసం చిన్న కడాయి పెట్టుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. అట్లనే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు, పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా పుదీనా పచ్చళ్ళు వేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది పుదీనా టమాటా పల్లి పచ్చడి. ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.